మా దేవునికి ఆ, వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి తిని. ఒక చాలు చాలు. ఇది చూడండి ప్లీజ్, ఇంటికి వెళ్ళి మొత్తం చదవండి, టైం లేదు. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ప్రార్థనలో మూడు ఇంకా చాలా ఉన్నాయి. ఒక ఫస్ట్ రకం ఏంటంటే మనం మార్చుకోవడానికి, రెండోది ఏంటంటే మన విన్నపములు దేవుడు తెలియజేయడానికి, మూడోది ఏంటంటే మూడో ప్రార్థన పద్దాక అడుగుడు ఇవ్వబడిన కాదు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే దేవుడు ఏమన్నాడు, మిమ్మల్ని రాజుల్ని యాజకులుగా చేశానంట. అంటే పేరు వరుసకు చేయలా, మాట వరుసకు చేయలా, ఆయన ఏదో అందమని అనలా. దానికి అర్థం పరమార్థం ఉంటుంది. అంటే రాజు రాజు అడుగుతాడా? అడుగుడు ఇవ్వబడిన రాజుకి కాదు, ఆజ్ఞాపిస్తాడు, మాట్లాడతాడు. రాజు యొక్క మాటలో శక్తి ఉంటుంది. అందుకు దేవుడు నిన్ను నన్ను పెట్టాడు, రాజుగా పెట్టాడు. ఏ రాజు అంటే నువ్వు గెనసాలు రాజు కాకపోవచ్చు, నీ ప్రాంతానికి రాజు కాకపోవచ్చు, కానీ ఆత్మీయ ప్రపంచంలో దేవుడు నిన్ను ఎలా చేశాడంటే కొన్నిసార్లు అడగమన్నాడు, విన్నపములు తెలియజేయమన్నాడు, కానీ కొన్నిసార్లు రాజుగా ప్రకటించమన్నాడు, మాట్లాడమన్నాడు. నా జీవితంలో నేను అడుగుతా కొన్నిసార్లు నేను మారాలని కోరుకుంటా, దాన్ని బట్టి కూర్చుంటా ప్రార్థనలో. కొన్నిసార్లు ఏమో దేవా నాకు ఇది కావాలి ప్రభా, ఇది ప్రభా, ఇది ప్రభా, విన్నపములు తెలియజేస్తా కృతజ్ఞతాపూర్వకంగా. మూడోది ఏంటంటే ఆజ్ఞాపించడం, ప్రకటించడం. నువ్వు ప్రకటించు, నేను స్థిరపరుస్తానంటాడు దేవుడు. అలాగా నీ జీవితంలో ప్రార్థనలో కేవలం అడగటమే కాదు, ఒక స్థాయి వస్తుంది. నువ్వు రాజు యాజకుడి, నేను ఎవరు చేయక్కర్లేదు, దేవుడే నువ్వు క్రీస్తులో పుట్టిన తర్వాత నేను రాజుగా చేశాడు, యాజకుడిగా చేశాడు. రాజు ఆజ్ఞాపిస్తాడు, ప్రకటిస్తాడు, మాట్లాడతాడు, జరుగుతుంది. అలాగా మన లైఫ్లో ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలు ఎలా ఉంటాయంటే అవును గాక అంటాం. తర్వాత ఇంకో మాట ఇంకా మీకు చెప్పాలంటే కరెక్ట్గా యేసుప్రభు ఒక చోట ఏమంటాడంటే, ఈ కొండతో నువ్వు మాట్లాడు, ఈ కొండ వెళ్ళి పడతంటాడు. అంటే ఏంటి? ప్రార్థన చేయమన్నాడా? కాదు. విజ్ఞాపన చేయమన్నాడా? కాదు. లేకపోతే అడుగుడు ఇవ్వబడినా అక్కడ సెట్ అవుతుంది, కుదరదు. నువ్వు మాట్లాడు, దాంతో మాట్లాడు. దానికి మంచి ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. నీకు నొప్పి వచ్చింది, ఏమన్నా నొప్పి వస్తే ప్రభా నొప్పి తీసే ప్రభా, తప్పులేదు దాంట్లో. చిన్నప్పుడు ప్రార్థనలు అలాగే ఉంటాయి. దేవా నొప్పేస్తుంది ప్రభా, నా భర్తకు బాగాలేదు ప్రభా, సహాయం చేయ ప్రభా, అనారోగ్యం ప్రభా, తీసే ప్రభా, ఎన్ని తప్పులే, చిన్న ఇవన్నీ. కానీ ఎప్పుడైతే రాజు అవుతావో అంటే నీకు అర్థమవుతాయి, నువ్వు రాజువే. కానీ ఎప్పుడైతే ఆ తత్వం వస్తావు, నువ్వు రాజువి యాజకుడివి అనే తత్వం నీకు అర్థమైనప్పుడు, దేవుడి ద్వారా నువ్వు పొందుకున్నావు అంటే అప్పుడు ఏమన్నా తెలుసా, దేవా తీసే కాదు, నొప్పి ఓ అంట, నొప్పిస్తావు, మాట్లాడుతావు. మనకేదో అనుకోవచ్చు, ఏమన్నా నొప్పితో మాడుతాం సార్, నొప్పితో మాడుతాం దాంట్లో ఉంది సార్, పిచ్చోళ్ళలాగా ఉంటాడు. అవునా? అది పిచ్చోడైతే మరి యేసు ప్రభు చెట్టుతో మాట్లాడాడు తెలుసా? అది చెట్టుతో మాడతాం ఏంటి, పుట్టలతో మాడతాం ఏంటి? చెట్టుతో నువ్వు చచ్చిపో అంటాడు. చెట్టుతో మాడితే ఇది అంటారు సామెత, మాటలకు చింతకాలు రావుతాయి అంటారు. అంటారా? లోకంలో ఉందిగా మాట చింతకాలు. నేనేమో తెలుసా, మాటకి చింతకాలు రావడం కాదు, మన మాటలకి చింతకాయ చెట్టు కూడా వచ్చేస్తుంది. హల్లెలూయా.